తిరుమల తిరుపతి లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని ఆలయాలలో పూజలు చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. వెంకటనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ సుంకర ప్రసన్న, మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పూజలు చేశారు. జగన్ వెంకటేశ్వర స్వామి భక్తుడని, ఆయనకు స్వామిపై నమ్మకం ఉంది కాబట్టే పలు దఫాలు తిరుపతి వెళ్లారని చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నమ్మకం లేని వారు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి తప్ప నమ్మకం ఉన్నవారు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన అమితమైన భక్తుడు, రాష్ట్ర ప్రధానికి తెలుసు ఆ విషయం. అటువంటి పెద్ద మనిషి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండగా ఈ యొక్క తిరుపతి దేవస్థానం మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటాం, దాన్ని పవన్ కళ్యాణ్ గారి పబ్లిసిటీ చేయటం ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటనగర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందినటువంటి గుడి. గతంలో నేను పాదయాత్ర చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఈ గుడి నుంచి మొదలు పెట్టడం మాకు ఆనవాయి. అందుకని ఈ గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈరోజు తగిన బుద్ధి ప్రసాదించి స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని ఏడుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ వారు చేసిన ఆరోపణలు ఉన్నాయో ఆ అబద్ధాలను నిరూపించి స్వామి అని కోరుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో నమ్మకంతో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధాల హామీలు కూడా ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. కనుక ప్రజల్ని మోసపోతున్న ప్రజల్ని రక్షించే స్వామి, హామీలు అమలు చేసేలాగా ఈ నాయకులకి, ఈ నాయకత్వానికి కూడా బుద్ధి ప్రసాదించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామి వేడుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇచ్చిన హామీలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడి కావాలని, రైతు బంధు కావాలని, ఎన్నో పథకాలు కావాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజుకి వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తూ పబ్బం గడుపునట్టు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే స్వామి అని ఈరోజు వెంకటేశ్వర స్వామి కూడా వేడుకోవడం జరిగింది. కానీ తప్పకుండా దేవుడు మనకి ఉన్నాడు, కలియుగదయం ఉన్నాడు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించి మోసపోతున్న ప్రజలకి పథకాలు వచ్చేలా చేస్తాడని భావిస్తున్నాను.